ప్రస్తుతం నేను బషీర్బాగ్ చౌరస్తాలో ఉన్నాను. నా వెనుకలు చూస్తున్నారుగా, దాదాపు మత్స్యావతారంలో ఉన్న కింద విష్ణుమూర్తి, పైన గణనాథుడు చాలా అందంగా కనబడుతున్నాడు, చాలా ఆకర్షణీయంగా కనబడుతున్నాడు. చాలా మంది గణనాథులు అయితే ఇక్కడి నుంచి వెళ్ళారు కానీ బట్ చాలా మంది భక్తులు అయితే దీన్ని చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన కమిటీ మెంబర్స్ మనతో ఉన్నారు. అన్నా ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ లో ఇక్కడ చూస్తుంటే అసలు మెడ నొప్పి అయ్యేటట్టుంది. అసలు ఇంత పెద్ద విగ్రహం ఎట్లా మెయింటైన్ చేశారు ఇన్ని రోజులు? గన్పౌండ్రీ హ్యాబిట్స్ 40 feet. హైదరాబాద్ సెకండ్ టాలెస్ట్ విగ్రహం. హైదరాబాద్ అయ్యా 28 ఏళ్ల నుంచి చేస్తున్నాం మేము ఈ విగ్రహాన్ని. ప్రతి సంవత్సరము ఒక కాన్సెప్ట్, వేరే కాన్సెప్ట్ తో తీసుకొని మేము ఇది చేస్తాము. ఒకసారి రిపీట్ చేసింది ఇంకోటి కాదు. ఏదైనా హిందూ ధర్మానికి అనుకూలంగా మేము విగ్రహాలను చేస్తాము. ప్రతి సంవత్సరం కొత్త మాది వెరైటీ ఉంటుంది. ఈసారి ఇప్పుడు మేము విన్నాము అక్కడ భాగ్యనగరంలోనే అతి సుందరమైన విగ్రహం అని చెప్పారు అక్కడ. థ్యాంక్ యూ. అంటే స్పెషల్ గా ఆర్డర్ చేస్తారా? ఎట్లా దీనికి సంబంధించి ఎట్లా ఎక్కడి నుంచి చేపిస్తారు? కమిటీ ఉన్నది. ఇప్పుడు కిరణ్ ఉన్నాడు, సంతోష్ ఉన్నాడు, విపిన్ కుమార్, రామ్ కుమార్, వీళ్ళు నలుగురు ఉన్నారు. వీళ్ళు 6 నెలలు కృషి చేస్తారు ఈ విగ్రహాన్ని చేయడానికి. డిజైన్ బాంబే నుంచి తెప్పిస్తారు. ఆ డిజైన్లలో వీళ్ళు కూర్చొని 3 నెలలు పడుతుంది. దాంట్లో ఒకటి ఫైనలైజ్ చేసి ఇలా తీసుకొస్తారు. సేమ్ హైదరాబాద్ గణేష్ చెప్పినట్టు చెప్తున్నారు మీరు. హైదరాబాద్ గణేష్ కూడా సేమ్ స్టోరీ. దాదాపు 6 నెలల ముందు నుంచి కర్ర పూజ కానీ లేకపోతే ఈ మెయింటెనెన్స్ ఇదంతా చేస్తారు. హైదరాబాద్ గణేష్ దాందే ప్రత్యేకత. మాది ఏంటంటే భక్తితో చేస్తున్నాము, హిందుత్వం కోసానికి చేస్తున్నాము, హిందువులందరినీ దగ్గర తీసుకురావడానికి తీసుకొస్తున్నాము. కాన్సెప్ట్ అది. థ్యాంక్ యూ. అంటే అంత పెద్ద విగ్రహం కదా బ్రదర్, అది ఎట్లా దాన్ని తీసుకెళ్లడం కూడా చాలా కష్టమైన పని. ఎట్లా దాన్ని హ్యాండిల్ చేశారు? ఎట్లా ఇంత దూరం తీసుకెళ్లాలంటే? అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తీసుకొని వస్తారు. అది ఒక 2 days పీరియడ్ నుంచే ప్లానింగ్ ఉంటుంది. టస్కర్ తీసుకురావడం కానీ, క్రేన్ తీసుకురావడం కానీ, దానికి సపరేట్ టెక్నీషియన్స్ దానికి వెల్డింగ్ చేస్తుంటారు. గల్లీ నుంచి బయటికి వచ్చే వారికి ఒక టీం మొత్తం దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉంటారు రోడ్ పైనకి వచ్చేసరికి. అండ్ ఇది సక్సెస్ఫుల్. మాది 28 years నుంచి మా కమిటీ మొత్తం ఒక 3 months నుంచి దానికి డిజైన్ చేయడము, తయారు చేయించడము, 11 days కంటిన్యూ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడము, లాస్ట్ తీసుకెళ్లి నిమజ్జనం చేసే వారికి మాకు ఒక ప్లానింగ్ తోని సిస్టమేటిక్ గా నడుస్తుంటారు. గతంలో ఏ విగ్రహాలు అంటే ఏ సంబంధించి చేశారు? ఈసారి మత్స్యావతారం సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణాలు అంటూ ఏం లేదు. ప్రతిసారి ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని ముందుకు రావాలనేది మా మెయిన్ మోటో అనమాట. విష్ణుమూర్తిలో ఫస్ట్ టైం ఇట్లా కాన్సెప్ట్ రావడము, అంత ముందుకు కృష్ణుడు అవతారము, శివుని అవతారము, అట్లా యూనిక్ కాన్సెప్ట్స్ తో ముందుకు వస్తాము. విష్ణుమూర్తిలో ఫస్ట్ టైం అనమాట ఇట్లా విష్ణుమూర్తి అవతారంతో రావడం. విగ్రహం మనము ఎక్కడో తయారు చేయించి తీసుకురావడం ఉండదు. ఎక్కడైతే మనం పూజిస్తామో అక్కడే 2 months ముందు నుంచి తయారు చేస్తూ ఉంటారు. అది మన దగ్గర యూనిక్ అనమాట. ఈ 10 days చాలా బాగా పూజలు, ఇంకా సెలబ్రేషన్స్ అంటే చాలా బాగా యూనిటీ ఎక్కువ ఉంది మా గ్రూప్ లో. మాది కాదు, ప్రతి ఒక్కరిది చాలా, అందరిది సేమ్. ఇండివిజువల్ గా కూడా అందరిది కూడా సేమ్ కష్టం ఉంది ఇందులో. 26 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఈసారి మత్స్యావతారం ఏదైతే తీసుకున్న కాన్సెప్ట్ ప్రతిదీ యూనిక్ గా ప్లాన్ చేస్తాం. చాలా టీమ్ మెంబర్స్ కష్టపడి చేస్తాం. విగ్రహం మేము ఎక్కడైతే ప్లాన్ చేసుకుంటామో అక్కడే బాంబే నుంచి డిజైన్ తెప్పించుకొని మేము ఎక్కడైతే మంటపం పెడతామో అక్కడే విగ్రహం తయారీ చేసుకుని దాదాపు ఈ ప్రాసెస్ అంతా 6 నెలల ముందు నుంచే మొదలు పెడతాం. సో హైదరాబాద్ విగ్రహం ఏదైతే చేస్తున్నామో అదే ప్రాసెస్ లో కూడా మాకు అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కేవలం హిందూ సెంటిమెంట్, హిందూ ధర్మం ఎప్పటికీ ఉండాలి, హిందూ ధర్మ గొప్పదనాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వినూత్న పద్ధతిలో వినాయక విగ్రహాలు పెడుతుంటామని చెప్పేసి గన్పౌండర్ నుంచి వచ్చాము. దాదాపు 26 ఏళ్ళ నుంచి చేస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. కిరణ్ తో సురేష్, మల్లవ టీవీ, హైదరాబాద్.